దువ్వాడ ఫైల్స్ కార్తీక దీపాన్ని మించిన ట్విస్ట్లతో రక్తి కట్టిస్తోంది. ఊహించని ట్విస్ట్లతో తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. డైలీ సీరియల్లా సీరియస్ గా సాగుతూ రోజుకో మలుపుతో ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు మాధురి, భార్య వాణి, వీళ్ళ ముగ్గురి మధ్య నడుస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ పొలిటికల్ సస్పెన్స్ సీరియల్ ముదిరి రసకందాయంలో పడింది. ఇంట్లో ప్రియురాలు, బయట ఇల్లాలు అన్నట్టుగా సాగుతోంది. 4 రోజులుగా ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లుతున్న సీరియల్ మాధురికి యాక్సిడెంట్ అవడంతో కొత్త మలుపు తిరిగింది. మరి ఈయనకి ఎలా ట్రాప్ చేసిందో నాకైతే తెలియదు. దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. దువ్వాడ ఫైల్స్ డే 1. నాన్న తలుపు తీయవా? డోర్ దగ్గర డాటర్స్ నిరీక్షణ. స్పందించని ఎమ్మెల్సీ దువ్వాడ. దువ్వాడ ఫైల్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 ఇలా రసవత్తర కరుణ రసంతో మొదలైంది. అయితే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ సస్పెన్స్ సీరియల్ పోను పోను ఎలాంటి బీభత్స మలుపులు తిరుగుతుందో పాత్రధారులే కాదు, సూత్రధారులు కూడా ఆ రోజు ఊహించలేకపోయారు. మొదటి రోజు రాత్రి 9 గంటలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయన 2 కుమార్తెలు హైందవి, నవీన వెళ్లారు. టెక్కలిలోని దువ్వాడ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. ఆయన నో రెస్పాన్స్. తలుపులు తీయకపోవడంతో ఇంటి ఎదుటే నిరీక్షించారు. భార్య వాణి, 2 కుమార్తెలకు కొంతకాలంగా దూరంగా ఉంటోన్న దువ్వాడ మాధురి అనే మహిళతో రిలేషన్షిప్ లో ఉంటున్నారు. తమ తండ్రి ఇల్లీగల్ గా వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవడలేదని కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ తండ్రి కావాలని డిమాండ్ చేశారు. ఇలా ఫస్ట్ డే టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. ఇక ఎపిసోడ్ 2లో మిస్టర్ దువ్వాడ, మిసెస్ దువ్వాడ, మాధురి మేడం లాంటి మెయిన్ పాత్రలతో పాటు సైడ్ క్యారెక్టర్లు కూడా ఎంటర్ అయ్యాయి. దీంతో దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం 2వ రోజుకే రసపట్టుకు చేరింది. అటు ఇంటి ముందు కూతుళ్ల ధర్నాపై డాడీ దువ్వాడ నో కామెంట్ అంటూ సైలెన్స్ వహించారు. భార్య వాణికి విడాకుల నోటీసులు ఇచ్చేందుకు దువ్వాడ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక మిసెస్ దువ్వాడ వాణి కన్నీరు మున్నీరయ్యారు. మీకిది న్యాయమేనా అంటూ దువ్వాడను ప్రశ్నించారు. నా పిల్లలకి ఇస్తున్నానని నేను బాధపడుతున్నాను. పిల్లలకి చెప్పాను సార్, పలాస కూడా వెళ్ళారు ఒకసారి. ఇక మాధురి మేడం ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ వాణి తనపై చేసిన ఆరోపణలకు మేడం మాధురి కౌంటర్ ఇచ్చారు. వాణి పిలుపుతోనే తనకు వైసీపీలో తలుపులు తెరుచుకున్నాయన్నారు. వాణి తనపై నిందలు వేశారని, దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్న సమయంలో దువ్వాడ శ్రీను అండగా నిలిచారని, ఆత్మీయుల్లా మారారన్నారు. అవునండి, ప్రస్తుతం మేమిద్దరం కలిసే ఉంటున్నామని మాధురి మేడం కుండ బద్దలు కొట్టారు. దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. ఇప్పుడు నేను ఒంటరి అయిపోయినా, అతను ఒంటరి అయిపోయారు. సో ఎవరి కష్టాల్లో ఒకరు చూసుకోవడం తప్పలేదు కదా. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. దీంట్లో ఎవరికి ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే మేమైతే ప్రెసెంట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో కలిసే ఉన్నాము. మాధురి మాటలతో తోక తొక్కిన తాచులా మండిపడ్డారు దువ్వాడ వాణి. పెద్ద కుమార్తెతో కలిసి దువ్వాడ ఇంటికి వెళ్లారు. గేటు తీయకపోవడంతో బయటే బైఠాయించారు. బయట భార్య, లోపల భర్త, మధ్యలో తెరుచుకోని తలుపులు. ఈ హై డ్రామాలతో సీరియల్ ముదిరి పాకాన పడింది. మాధురి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు దువ్వాడ వాణి. మాధురి క్యారెక్టర్ తప్పు పట్టనంటూనే ఆమె పిల్లలకు DNA టెస్టులు చేయాలంటూ ఘాటు డైలాగులు విసిరారు. దాని పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పట్టిన వాళ్ళు మోసం. వాణి కామెంట్లతో సీరియల్లో అగ్గి మరింత రాజుకుంది. నారీ నడుమ దువ్వాడ శ్రీను మాత్రం మూగ క్యారెక్టర్లోనే జీవించారు. అయితే అర్ధరాత్రి సమయంలో హై డ్రామా నడిచింది. గేటు తీయకపోవడంతో డోర్లు బద్దలు కొట్టుకుని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు వాణి, హైందవి. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్, అతడి సోదరుడు శ్రీధర్తో వాణి మాటల యుద్ధానికి దిగారు. భార్య, కూతురుపై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీను. ఇక 3వ రోజు ఎపిసోడ్లో భార్యాభర్తల మధ్య మాటల తూటాలు పేలాయి. వాటికి పొలిటికల్ రీసౌండ్ జాయిన్ అయింది. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్షలు ఎక్కువని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం
వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. అటు వాణి ఇటు మాధురి వరుస దండయాత్రలతో దువ్వాడ ఇల్లు ధర్నా చౌక్గా మారింది. టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి ముందు దువ్వాడ వాణి కూతురు హైందవి ఆందోళన చేశారు. ఇంటిపై తనకు హక్కు ఉందని, తాను కూడా వెళ్తానని, ఎవరైనా అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటారని మాధురి అనడంతో సీరియల్ మరింత సీరియస్ గా మారింది. భార్య వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్ పై కేసు ఫైల్ అయింది. అటు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదుతో భార్య వాణి, కూతురు హైందవితో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక 4వ రోజు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. ఇంటి ముందు ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణికి మద్దతుగా ఆమె తల్లిదండ్రులతో పాటు ఊరి జనం కూడా తరలివచ్చారు. 60 ఏళ్ల వయసులో దువ్వాడ ఇలా చేయడం సరికాదన్నారు వాణి తండ్రి రాఘవరావు. నేను చేస్తున్నది తప్పు అని అతని మనసులో ఆ భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు పాప ఉన్నదంటే పాప నుండి కలవాలనే మేము కూడా వీళ్ళిద్దరిని కలపాలనే చూస్తున్నాం. మాధురికి యాక్సిడెంట్తో సీరియల్ ఊహించని మలుపు తిరిగింది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.